శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. వృశ్చిక రాశి వారికి నూతన ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి. మీరంటే అభిమానించేవారు, మిమ్మల్ని గౌరవించేవారు ఎక్కువ శాతం పెరుగుతారు. అదేవిధంగా కొంతమంది మీకు చికాకులు కలిగించినప్పటికీ వాళ్ళ ద్వారా మీకు వచ్చినటువంటి పెద్ద నష్టం ఏమీ ఉండదు. మీరు కూడా చూసి చూడనట్టుగా వాళ్ళని కొంతకాలం ఉపేక్షించే ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. వినోదభరితమైనటువంటి ఆలోచనలకి ఎంతో దూరంగా ఉంటారు. కష్టపడాలి, శ్రమించాలి, 4 రూపాయలు వెనకాల వెయ్యాలి, భవిష్యత్తులో పిల్లలకి మన పేరు గుర్తుండాలి, నాన్నో అమ్మో ఏదైనా ఇచ్చారని అని అనుకోవాలే కానీ మా మొహాన ఇంత తప్పులు పడేశారు, మాకు మంచి చదువు ఇవ్వలేదు అని వాళ్ళు అనుకోకూడదు అన్నట్టుగా మీరు ఎక్కువగా శ్రమించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. మంచి ఆలోచనలు చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్టులను, పార్ట్ టైం జాబ్స్ను టేకప్ చేయగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాన్ని మార్చాలన్న ఆలోచనలు పదే పదే ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: ప్రతి శుక్రవారం రోజున, శనివారం రోజున లక్ష్మీదేవి అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ప్రత్యేకించి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ అలానే ఉన్నాయి, ఆస్తులు అమ్ముడుపోవడం లేదు, ఈ విధమైన చికాకులు ఎక్కువగా ఉంటే లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఓవరాల్గా ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో శ్రమిస్తున్నాము, రావాల్సినటువంటి క్రెడిట్ కానీ, గుర్తింపు కానీ ఉద్యోగ విషయాలలో రావటం లేదు అన్న అసంతృప్తి, బాధ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.